వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ పార్టీ సర్వాధినేత, హైదరాబాద్ ఎంపీ. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ టెన్షన్లో ఉన్నారా? అసదుద్దీన్లో అలజడి చెలరేగుతోందా? ఇది నిజమేనా? అసదుద్దీన్ అంతగా భయపడుతున్నారా? అసలు అసద్కు భయం ఎందుకు? ఉన్న ఎంపీలో ధైర్యానికి మరో పేరంటూ ఎక్కడికి పడితే అక్కడ ఒంటరిగా వెళ్ళిపోయే ఓవైసీకి అసలు భయం ఎందుకు? అసద్లో భయం ఎందుకు చెలరేగుతోంది? అసలు ఏమిటా కథ? పార్టీ వర్గాలు, మీడియా వర్గాలు, రాజకీయ కథనాలు అన్నీ విశ్లేషిస్తే అసదుద్దీన్ ఓవైసీలో నిజంగానే అలజడి చెలరేగుతోంది. ఆయన నిజంగానే భయపడుతున్నారు. నిజంగానే టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్ ఎందుకు తెలుసా? వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గుకు రావాలంటే ఏం చేయాలనే విషయంలో ఇప్పుడు ఆయన టెన్షన్ పడుతున్నారు. గెలుపు బాటను చేరుకోవడం ఎలా, అసలు ఎలా గెలవాలి అంటూ ఆయన ఇప్పుడు తీవ్ర అంతర్మథనానికి గురవుతున్నారు. అసలు ఏం జరిగింది? వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓవైసీలో ఇంతగా టెన్షన్ ఎందుకు? ఆయన గెలవడం కష్టమా, లేక ఓడిపోతానన్న భయం ఆయనకు పట్టుకుందా? అవన్నీ పక్కన పెడితే అసద్లో ఉన్న టెన్షన్ మాత్రం నిజం. ఎందుకంటే గతంలో నిన్నకు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఓట్ షేరింగ్ గణనీయంగా పడిపోయింది. పలు చోట్ల ఆయన పార్టీ ప్రత్యర్థులకు చాలా తక్కువ ఓట్ల మెజార్టీ సాధించి విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్ అప్పుడు తుది ఫలితం వచ్చే వరకు అంతా టెన్షన్ కొనసాగింది. అంటే మజ్లిస్ పార్టీ ఓట్ షేరింగ్ బాగా తగ్గింది. దీనికి తోడు అనేక చోట్ల ముస్లింల ఓట్లు డివైడ్ అయినట్టు తెలుస్తోంది. ముస్లింల ఓట్ షేరింగ్ తగ్గడంతో పాటు ముస్లింలు మజ్లిస్కు కాకుండా వేరే పార్టీకి ఓటేసినట్లు ఈ ఫలితాలు చాలా క్లియర్ కట్గా చెప్పేశాయి. ఇదే కారణంగా ఓవైసీ టెన్షన్లో ఉన్నారు. అంటే ముస్లింల ఓట్ షేరింగ్ తగ్గడంతో పాటు, అంటే ముస్లింలు చాలా తక్కువ సంఖ్యలో ఓటేశారు. ఆ ఓటేసిన వారిలో చాలామంది వేరే పార్టీల వైపు మొగ్గు చూపారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్, మరోవైపు అమ్జదుల్లా ఖాన్ ఎంబీటీ. వీళ్ళకు ఓట్ షేరింగ్ బాగా టర్న్ అయింది. అంటే ముస్లిం ఓట్లు బీజేపీకి టర్న్ కావడం సాధ్యం కాని విషయం అయినప్పటికీ ఎంబీటీ, బీఆర్ఎస్లకు టర్న్ అయింది. ఒకవైపు కాంగ్రెస్కు టర్న్ అయింది. అంటే అన్ని చూస్తే మజ్లిస్ షేరింగ్ బాగా తగ్గింది, ఓట్ల షేరింగ్ బాగా తగ్గింది. ఇదే ట్రెండ్ ఎంపీ ఎలక్షన్లలో కొనసాగితే, ఒకవేళ ప్రత్యర్థులు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితే మజ్లిస్ అధినేత ఓవైసీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనకు అదే టెన్షన్ పట్టుకుంది. ఓవైసీ భయపడుతుంది కూడా నిజమే. ఎందుకంటే ఆయనకు సమాచారం అందింది. ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాద్ సీటు కొల్లగొట్టాలని కసిగా కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఎత్తులు వేస్తున్నాయి, పావులు కదుపుతున్నాయి. మజ్లిస్ ఓట్ షేరింగ్ బాగా తగ్గిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ఓటర్లు వేరే పార్టీలకు టర్న్ అయినట్టు స్పష్టంగా తెలియడంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితిలోనూ ఓవైసీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కసిగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఒక బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి ముస్లిం ఓట్లను కొల్లగొట్టాలని, ముస్లిం ఓట్లు అటు హిందూ ఓట్లు అన్ని సమైక్యంగా తమకు పడితే ఎంపీ సీటు కాంగ్రెస్దేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఇదే కారణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు, ఆశావాహుల సంఖ్య బాగా పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా గెలవాలి, ఓట్లు చీల్చగలగాలి, ముస్లిం ఓట్లను చీల్చగలిగితేనే విజయం సాధించే అవకాశం ఉందంటూ అనేక వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా అజరుద్దీన్ పేరు బయటకు వచ్చింది. అజరుద్దీన్తో పాటు మరో నేత ఫిరోజ్ ఖాన్, ఆయన కూడా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరు కాకుండా మూడో వ్యక్తిని, ఎవరైనా బలమైన వ్యక్తిని రంగంలోకి దించుతుందా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ కసిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ను కొల్లగొట్టాలని, మజ్లిస్ ప్రభావానికి దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ పార్టీ చాలా కసిగా ఉంది. మరోవైపు బీజేపీ కూడా అంతే కసిగా ఉంది. ఎట్టి పరిస్థితిలో ఓవైసీని ఓడించాలి, హైదరాబాద్లో మజ్లిస్ ప్రభావాన్ని దెబ్బతీయాలని ఆ పార్టీ పావులు కలుపుతోంది. ఈ పార్టీకి యాకుత్పురా, చంద్రాయన్గుట్ట, మలక్పేట్, కార్వాన్ వంటి ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంకు ఆధారంగా ఓవైసీని ఓడించాలని బీజేపీ ప్లాన్ వేస్తుంది. అవసరమైతే రాజాసింగ్ వంటి నేతలను రంగంలోకి దించాలని కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. అంటే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవైసీని ఓడించాలని
పక్కాగా ప్లాన్ వేస్తున్నాయి. ఇదే విషయమై సమాచారం ఓవైసీకి అందింది. అందకుండా ఉంటుందా? అందుకే ఆయనలో అలజడి మొదలైంది. అందుకే ఆయన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితి ఎందుకంటే అంటే ఖచ్చితంగా కొంచెం పోటీ ఉంటుంది. మజ్లిస్ను ఢీ కొట్టాలని, మజ్లిస్ను బయటికి పంపాలని కాంగ్రెస్, బీజేపీ కసిగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మజ్లిస్ మిత్రపక్షం గులాబీ పార్టీ, అదే బీఆర్ఎస్, ఆ పార్టీకి ఎంతవరకు సహకారం అందించగలుగుతోంది? గత శాసనసభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్కు పూర్తి స్థాయి అండదండలు కల్పించింది. మామూకు ఓర్దో అంటూ మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ను బహిరంగంగా సమర్థించింది. అయితే ఈ కారణంగానే చాలా చోట్ల బీఆర్ఎస్కు ముస్లింలు ఓటు వేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీకి ఎలాంటి సహకారం అందించబోతోంది? రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పరిస్థితి బాలేదు. అనేక గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కొట్టుకుపోయింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ ఈసారి గత ఎన్నికల్లో కొంచెం ఓట్ల శాతం వచ్చి ఉండొచ్చు, కానీ ఈసారి అది కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో బీజేపీ బలంగా ఉంది. అంటే బీఆర్ఎస్ పోటీ చేసిన హిందూ ఓట్లను చీల్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ ఇప్పుడు హైదరాబాద్లో ఒంటరిగా పోరాటం చేయక తప్పదు. అయితే నా చిన్నప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో, హైదరాబాద్లోని వివిధ కాన్స్టిట్యున్సీల ఎన్నికలు చూస్తున్నాను. అసద్ను ఓడించడం అంత తేలిక కాదు. అలాగే అనిపిస్తుంది. ముస్లింలలో చీలిక వచ్చింది, ముస్లింలు వేరే పార్టీకి ఓటేస్తున్నారు అంటూ ఒక రకమైన భ్రమ కనబడుతుంది. గతంలో కూడా సిపిఐ, సిపిఎంను కూడా ఓవైసీని ఓడించేసి ఆమెకు మేమే గెలుస్తామంటూ ప్రచారం చేశారు. అలాంటి వాతావరణం కూడా కనిపించింది. ఇప్పుడు కూడా ముస్లిం ఓట్ల షేరింగ్ బాగా తగ్గి ఉండొచ్చు, ముస్లిం ఓటర్లు వేరే పార్టీకి ఓటేసి ఉండొచ్చు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. ఖచ్చితంగా ముస్లింలు ఏకమవుతారు. ఎందుకంటే మూర్ఖంగా మతం ఆధారంగా ఓటేసేవాళ్ళు హైదరాబాద్లో లక్షల మంది ఉంటారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఓవైసీని ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నాయన్న వార్త లీక్ అయితే, జనాల్లో అలాంటి ఫీలింగ్ కనుక ఏర్పడితే ఓవైసీని వ్యతిరేకించే వారు కూడా మజ్లిస్ పార్టీకి ఓటేస్తారు. ఎందుకంటే ఇక్కడ మతం ముఖ్యం. హిందువులు బీజేపీకి, ముస్లింలు మజ్లిస్కి ఖచ్చితంగా ఓటు వేస్తారు. ఒకవేళ ఓవైసీ ఓడిపోతే తమకు సెక్యూరిటీ ఉండదు అన్న భయంతో, ఒక రకమైన అనుమానంతో ఈ రకమైన వన్ సైడ్ ఓటింగ్ జరుగుతుంది. గతంలో అనేక సార్లు ఓవైసీని ఓడించామంటూ చాలా పార్టీలు చంకలు గుద్దుకున్నాయి. కానీ ఇక్కడ మతం ముఖ్యం. మతం మీద మూర్ఖంగా ఓటేసే వాళ్ళు ముఖ్యం. లక్షల మంది ఉన్నారు. అటు హిందువులు, ఇటు ముస్లింలు, రెండు పక్షాలు మతం ఆధారంగానే ఓటేస్తాయి. ముఖ్యంగా ముస్లింలు ఓవైసీ ఓడిపోతాడు అంటే ఎక్కడ తమ రక్షణకు కరువైపోతుందనే భయంతో మళ్ళీ ఓవైసీకి ఓటేస్తారు. ఈ విషయం ఓవైసీకి కూడా బాగా తెలుసు. అయినా టెన్షన్ ఎందుకు? టెన్షన్ ఉంటుంది మరి. రాజకీయ చదరంగంలో ఏమైనా జరగవచ్చు. జనాల మూడు ఎప్పుడైనా మారొచ్చు. గతంలో అనేక సార్లు ఎన్ని విపత్కర పరిస్థితుల్లోనూ, విపరిణామాల నేపథ్యంలోనూ గెలిచినప్పటికీ ఈసారి ఓట్ల శాతం బాగా తగ్గింది. ముఖ్యంగా ఎంబీటీవై పార్టీ వంటి పక్షాల వైపు ముస్లిం ఓటర్లు మొగ్గారు. ఒకవేళ నిజంగానే ఈ వ్యతిరేకత ఇట్లాగే ఖచ్చితంగా కొనసాగితే, ముస్లిం ఓటర్లు డివైడ్ అయితే పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారొచ్చని ఓవైసీ భయపడుతున్నారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేశారు. కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజలకు దగ్గర అవ్వండి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఖచ్చితంగా మనం మంచి మెజార్టీ సాధించాలి. ఓట్లు 80% డివైడ్ కావద్దంటూ ఆయన తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేస్తున్నారు. అంటే కొంచెం టెన్షన్ ఉంది గురు.